ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన, అద్వితీయ జనతైక నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో నాయన, మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ వందనాలు. నీ బిడ్డలతో వాక్యమును పంచుకొనుచుండగా నాయన, మీరే పరిశుద్ధాత్మ శక్తి చేతను నడిపించండి. వాక్యమును వివరించడానికి కావలసిన అవసరమైన జ్ఞానమును మీరే మాకు అందించండి. వినిచున్న నీ ప్రియబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క విశ్వాసమును బలపరచండి, స్థిరపరచండి. వాక్యములో ఇంకను ఎదుగుదల వారికి దయచేయండి. జీవితంలో ప్రతి విధమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి కావలసిన వాక్య ఆధారమును వారికి దయచేయండి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అందరికీ శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. ప్రియ మిత్రులారా, స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథము నుంచి ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనమును చదువుతున్నాను. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. ఈ మాటల గురించి ఇప్పుడు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ మిత్రులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, చెవియొగ్గి వినుడి. యోధావారితో, యెరూషలేము నివాసులతో మాట్లాడుతూ ఉన్నాడు. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. గర్వము గురించి పరిశుద్ధ గ్రంథములో వివరముగా వ్రాయబడిన మాటలను మనం పరిశీలన చేసినట్లయితే, నాశనమునకు ముందు గర్వము నడుచునని పరిశుద్ధ గ్రంథము బోధిస్తుంది. గర్వము ఒక మనిషిలోనికి ప్రవేశించిన మీదట అతని పతనము ప్రారంభమవుతుంది. ఇక్కడ ఇర్మీయా భక్తుని ద్వారా తెలియజేయబడుతున్న సంగతులను మీ ముందుంచుతున్నాను. కొన్నిసార్లు దేవుడు కొన్ని ఎగ్జాంపుల్స్తో ఆ విషయాన్ని మనకి బోధపరుస్తూ ఉన్నారు. అవి ఏమిటంటే, ఈ ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదివినప్పుడు ఆ మాటలు మనకు తేటతెల్లముగా అర్థమవుతూ ఉంటాయి. అవిసినార నడికట్టు గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఒకటి కొని, ఇర్మీయాతో చెప్తున్న మాట, అవిసినార నడికట్టు ఒకటి కొని ఆ నడికట్టును యూఫ్రటీసు నది వద్ద ఉన్న ఆ బండబీటలో దానిని దాయుము అని దేవుడు చెప్పి ఉన్నాడు. అయితే ఇర్మీయా అట్లాగే చేస్తున్నాడు. ఆ నడికట్టు, అవిసనారతో చేయబడిన నడికట్టు ఒకటి కొని దాన్ని యూఫ్రటీస్ నది వద్ద ఉన్న బండబీటిలో దాన్ని దాచి ఉంచి ఉన్నాడు. చాలా రోజులు గడిచిపోయినాయి. ఆ తర్వాత దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై, ఆ యొక్క అవిసనార నడికట్టు నువ్వు ఎక్కడ దాచావో అది పట్టుకుని తీసుకురమ్మన్నప్పుడు మరలా ఇర్మీయా వెళ్ళి ఆ అవిసనార నడికట్టు బండబీటులో యూఫ్రటీస్ నది వద్ద దాచిన ఆ నడికట్టును తీసుకొచ్చి ఉన్నాడు. అది తీసుకువచ్చినప్పుడు దాన్ని పరిశీలనగా చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నది, పనికి రాకుండా పోయినది. ప్రియులారా, దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైతే గర్వముతో నిండిన మనసు కలిగి ఉన్నారో వారు చెడిపోయిన వారు, దేవునికి పనికి రాకుండా పోయినవారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకప్పుడు ఈ యోధావారిలో కానీ, యెరూషలేము నివాసులు కానీ ఎలా ఉండాలని దేవుడు భావించి ఉన్నాడంటే, నడికట్టు నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా, నడికట్టు అనేది నడుముకు అంటి ఉండాలి. అప్పుడు ఆ నడుము బలంగా ఉంటుంది, ఆ వ్యక్తి బలంగా ఉంటాడు. ఈ నడికట్టు ఎప్పుడైతే విడిపోయిందో ఆ యొక్క మనిషి యొక్క ఆ నడుము యొక్క వంగిపోతుంది, బలహీనుడైపోతాడు. ఇది గర్వమునకు
ప్రారంభ దశ. కాబట్టి నడికట్టు ఎప్పుడైతే దూరంగా ఉంచి ఉన్నాడో, ఈ అవిసనార్థం చేయబడిన నడికట్టు ఆ యూఫ్రటీస్ నది బండబెట్టులో దాచినప్పుడు ఎలా ఉందో, అది తీసినప్పుడు ఎలా ఉందో చక్కగా ఇర్మియాకు తెలియజేస్తున్నాడు. అలాగే 23వ వచనంలో చూసినట్లయితే, కూషు దేశస్థుడు తన చర్మము మార్చుకొనగలడా? సహజ సిద్ధంగా తన చర్మము ఏ రంగులో ఉందో ఆ రంగులోనే ఉంటుంది. ఈ కూషు దేశస్థుడు తన చర్మము రంగు మార్చుకోగలడా అని ఒక ప్రశ్న. ఆ తదుపరి, చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? చిరుతపులికి సహజ సిద్ధంగా ఉన్న ఆ మచ్చలను మార్చుకొనగలదా అని దేవుడు అడుగుతున్నాడు. నిజానికి ఈ యొక్క కూషు దేశస్థుని యొక్క చర్మము కావచ్చు, ఆ పులి యొక్క మచ్చలు కావచ్చు, ఇవన్నీ బహిరంగముగా బయటివి. కానీ అంతరంగముగా మార్పు దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఈ మార్పును జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంతరంగము మార్పు కోరుకున్నప్పుడు ఈ బహిరంగమైన విషయాలను కూడా ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నాడు అంటే, మనిషి యొక్క గర్వము అతని పతనమునకు దారితీస్తుంది. కాబట్టి ఈ నడుముకు కట్టిన నడికట్టును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా అంటూ కింద మాట మార్చుకొనగలిగిన ఎడల, జ్ఞాపకం చేసుకోండి విశ్వాసులందరూ ఈ విషయాన్ని ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి. మార్చుకొనగలిగిన ఎడల మేలు చేయుట వల్లపడును. మేలు చేయుట అనేది ఒక మనిషికి ఎప్పుడు అనుకూలమైన పరిస్థితిని కలిగిస్తుందంటే, ఎప్పుడైతే ఈ మచ్చలను పులి మార్చుకొనగలదో, ఈ కూషు దేశస్థులు చర్మపు రంగును మార్చుకొనగలడో, అప్పుడు హృదయం కూడా మార్పు చెంది మేలు చేయ వల్లపడును. మేలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. యోధా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ప్రాముఖ్యంగా అంటున్న ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఈ మాట అన్వయించుకోవచ్చు. ప్రియ విశ్వాసులారా, ఇర్మియా అనాతోతు గ్రామంలో పుట్టినవాడు. ఈ అనాతోతు గ్రామంలో పుట్టినవాడు యెరూషలేము నివాసుల గురించి మాట్లాడుతూ ఈ మాటలను, యూఫ్రటీస్ నదికి యెరూషలేముకి మధ్య 400 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రియ విశ్వాసులారా, మనం ఆలోచన చేయగలం. ఈ యొక్క పులి రంగు మార్చుకొనగలదా, లేక కూషు దేశస్థుడు తన చర్మం మార్చుకొనగలడా? ఇవి రెండు కూడా బహిరంగమైనవే. కానీ దేవుడు అంతరంగపు మార్పును కోరుకుంటున్నాడు. కనుక దేవుడు ఇంకా ఏం కోరుకుంటున్నాడంటే, ఆ నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా దేవుడు మనతో అంటి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, దేవుడు మన పట్ల జాలి, ప్రేమ, కరుణ చూపిస్తున్నాడు కనుకనే చెవి ఎగ్గి వినమని చెబుతున్నాడు. యెహోవా ఆజ్ఞ ఇది అని తెలియజేస్తున్నాడు. గర్వపడుకుడి, గర్వము నాశనమునకు దారితీస్తుంది. ఆ గర్వము ఎలా ప్రవేశించిందో, నీ హృదయంలోంచి గర్వము తీసుకున్నప్పుడు నీకు అందరికీ కూడా మేలు చేయ వల్లపడుతుంది, వీలవుతుంది. గర్వంతో ఉండి మేలు చేయాలని ఎవరు అనుకున్నా కూడా అది నిజమైనది కాదు, యథార్థమైనది కాదు. దేవుని దృష్టిలో గర్వము లేనివాడే నిజముగా మేలు చేసేవాడు. అట్టి మేలును, కృపను దేవుని నుంచి పొందుకుంటూ మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ ఈ వాక్యమును ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన, అద్వితీయ జనతైక నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో నాయన, మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలతో వాక్యమును పంచుకొనుచుండగా నాయన, మీరే పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నడిపించండి. వాక్యమును వివరించడానికి కావలసిన అవసరమైన జ్ఞానమును మీరే మాకు అందించండి.
వినిచున్న నీ ప్రియబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క విశ్వాసమును బలపరచండి, స్థిరపరచండి. వాక్యములో ఇంకను ఎదుగుదల వారికి దయచేయండి. జీవితంలో ప్రతి విధమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి కావలసిన వాక్య ఆధారమును వారికి దయచేయండి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అందరికీ శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. ప్రియ మిత్రులారా, స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథము నుంచి ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనమును చదువుతున్నాను. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. ఈ మాటల గురించి ఇప్పుడు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ మిత్రులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, చెవియొగ్గి వినుడి. యోదావారితో, యెరూషలేము నివాసులతో మాట్లాడుతూ ఉన్నాడు. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. గర్వము గురించి పరిశుద్ధ గ్రంథములో వివరముగా వ్రాయబడిన మాటలను మనం పరిశీలన చేసినట్లయితే, నాశనమునకు ముందు గర్వము నడుచునని పరిశుద్ధ గ్రంథము బోధిస్తుంది. గర్వము ఒక మనిషిలోనికి ప్రవేశించిన మీదట అతని పతనము ప్రారంభమవుతుంది. ఇక్కడ ఇర్మీయా భక్తుని ద్వారా తెలియజేయబడుతున్న సంగతులను మీ ముందుంచుతున్నాను. కొన్నిసార్లు దేవుడు కొన్ని ఎగ్జాంపుల్స్తో ఆ విషయాన్ని మనకి బోధపరుస్తూ ఉన్నారు. అవి ఏమిటంటే, ఈ ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదివినప్పుడు ఆ మాటలు మనకు తేటతెల్లముగా అర్థమవుతూ ఉంటాయి. అవిసినార నడికట్టు గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఒకటి కొని, ఇర్మీయాతో చెప్తున్న మాట, అవిసినార నడికట్టు ఒకటి కొని ఆ నడికట్టును యూఫ్రటీసు నది వద్ద ఉన్న ఆ బండబీటలో దానిని దాయుము అని దేవుడు చెప్పి ఉన్నాడు. అయితే ఇర్మీయా అట్లాగే చేస్తున్నాడు. ఆ నడికట్టు, అవిసనారతో చేయబడిన నడికట్టు ఒకటి కొని దాన్ని యూఫ్రటీస్ నది వద్ద ఉన్న బండబీటిలో దాన్ని దాచి ఉంచి ఉన్నాడు. చాలా రోజులు గడిచిపోయినాయి. ఆ తర్వాత దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై ఆ యొక్క అవిసనార నడికట్టు నువ్వు ఎక్కడ దాచావో అది పట్టుకుని తీసుకురమ్మన్నప్పుడు మరలా ఇర్మీయా వెళ్ళి ఆ అవిసనార నడికట్టు బండబీటిలో యూఫ్రటీస్ నది వద్ద దాచిన ఆ నడికట్టును తీసుకొచ్చి ఉన్నాడు. అది తీసుకువచ్చినప్పుడు దాన్ని పరిశీలనగా చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నది, పనికి రాకుండా పోయినది. ప్రియులారా, దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైతే గర్వముతో నిండిన మనసు కలిగి ఉన్నారో వారు చెడిపోయిన వారు, దేవునికి పనికి రాకుండా పోయినవారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకప్పుడు ఈ యోదావారిలో కానీ యెరూషలేము నివాసులు కానీ ఎలా ఉండాలని దేవుడు భావించి ఉన్నాడంటే, నడికట్టు నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా. నడికట్టు అనేది నడుముకు అంటి ఉండాలి. అప్పుడు ఆ నడుము బలంగా ఉంటుంది, ఆ వ్యక్తి బలంగా ఉంటాడు. ఈ నడికట్టు ఎప్పుడైతే విడిపోయిందో ఆ యొక్క మనిషి యొక్క ఆ నడుము యొక్క వంగిపోతుంది, బలహీనుడైపోతాడు. ఇది గర్వమునకు ప్రారంభ దశ. కాబట్టి నడికట్టు ఎప్పుడైతే దూరంగా ఉంచి ఉన్నాడో, ఈ అవిసనారతో చేయబడిన నడికట్టు ఆ యూఫ్రటీస్ నది బండబీటలో దాచినప్పుడు ఎలా ఉందో, అది తీసినప్పుడు ఎలా ఉందో చక్కగా ఇర్మీయాకు తెలియజేస్తున్నాడు. అలాగే 23వ వచనంలో చూసినట్లయితే, కూషు దేశస్థుడు తన చర్మము మార్చుకొనగలడా? సహజ సిద్ధంగా తన చర్మము ఏ రంగులో ఉందో ఆ రంగులోనే ఉంటుంది. ఈ కూషు దేశస్థుడు తన చర్మము రంగు మార్చుకోగలడా
అని ఒక ప్రశ్న. ఆ తదుపరి చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? చిరుతపులికి సహజ సిద్ధంగా ఉన్న ఆ మచ్చలను మార్చుకొనగలదా అని దేవుడు అడుగుతున్నాడు. నిజానికి ఈ యొక్క కూషు దేశ స్త్రీ యొక్క చర్మము కావచ్చు, ఆ పులి యొక్క మచ్చలు కావచ్చు, ఇవన్నీ బహిరంగముగా బయటివి. కానీ అంతరంగముగా మార్పు దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఈ మార్పును జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంతరంగము మార్పు కోరుకున్నప్పుడు ఈ బహిరంగమైన విషయాలను కూడా ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నాడు అంటే, మనిషి యొక్క గర్వము అతని పతనమునకు దారితీస్తుంది. కాబట్టి ఈ నడుముకు కట్టిన నడికట్టును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా అంటూ కింద మాట మార్చుకొనగలిగిన ఎడల, జ్ఞాపకం చేసుకోండి విశ్వాసులందరూ ఈ విషయాన్ని ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి. మార్చుకొనగలిగిన ఎడల మేలు చేయుట వల్లపడును. మేలు చేయుట అనేది ఒక మనిషికి ఎప్పుడు అనుకూలమైన పరిస్థితిని కలిగిస్తుందంటే, ఎప్పుడైతే ఈ మచ్చలను పులి మార్చుకొనగలదో, ఈ కూషు దేశస్తులు చర్మపు రంగును మార్చుకొనగలడో, అప్పుడు హృదయం కూడా మార్పు చెంది మేలు చేయ వల్లపడును. మేలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. యోధా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ప్రాముఖ్యంగా అంటున్న ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఈ మాట అన్వయించుకోవచ్చు. ప్రియ విశ్వాసులారా, ఇర్మియా అనాతోతు గ్రామంలో పుట్టినవాడు. ఈ అనాతోతు గ్రామంలో పుట్టినవాడు యెరూషలేము నివాసుల గురించి మాట్లాడుతూ ఈ మాటలను యూఫ్రటీస్ నదికి యెరూషలేముకి మధ్య 400 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రియ విశ్వాసులారా, మనం ఆలోచన చేయగలం. ఈ యొక్క పులి రంగు మార్చుకొనగలదా, లేక కూషు దేశస్థుడు తన చర్మం మార్చుకొనగలడా? ఇవి రెండు కూడా బహిరంగమైనవే. కానీ దేవుడు అంతరంగపు మార్పును కోరుకుంటున్నాడు. కనుక దేవుడు ఇంకా ఏం కోరుకుంటున్నాడంటే, ఆ నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా దేవుడు మనతో అంటి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, దేవుడు మన పట్ల జాలి, ప్రేమ, కరుణ చూపిస్తున్నాడు కనుకనే చెవియొగ్గి వినమని చెబుతున్నాడు. యెహోవా ఆజ్ఞ ఇది అని తెలియజేస్తున్నాడు. గర్వపడుకుడి, గర్వము నాశనమునకు దారితీస్తుంది. ఆ గర్వము ఎలా ప్రవేశించిందో, నీ హృదయంలోంచి గర్వము తీసుకున్నప్పుడు నీకు అందరికీ కూడా మేలు చేయ వల్లపడుతుంది, వీలవుతుంది. గర్వంతో ఉండి మేలు చేయాలని ఎవరు అనుకున్నా కూడా అది నిజమైనది కాదు, యథార్థమైనది కాదు. దేవుని దృష్టిలో గర్వము లేనివాడే నిజముగా మేలు చేసేవాడు. అట్టి మేలును, కృపను దేవుని నుంచి పొందుకుంటూ మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ ఈ వాక్యమును ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.